మరోవైపు తెలంగాణ రైతులకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు మంత్రి జూపల్లి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మరీ కేసీఆర్ అప్పులు చేశారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కడతామన్న కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో వేల కోట్లు దోచుకున్నారని మంత్రి జూపల్లి అన్నారు. పెన్షన్ ఉండింది, నేను వచ్చినాక 2000 రూపాయల పెన్షన్ చేసినాను అంటున్నావు. ఎట్టకెళ్ళి ఇచ్చినా నువ్వు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు, హైదరాబాద్ కేంద్రం ఉన్నందుకు, మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినందుకు, అధికారం వచ్చినందుకు ఆ 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినొచ్చు. ఇలా మేము 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం. ఆల్రెడీ 4 months అయింది. మరి నీవెందుకు? నీ గొప్పతనం ఎక్కడుంది? ఏ లెక్క ప్రకారం నువ్వు? రెండవది, ఇంతకుముందు సహచర మంత్రి ఉత్తమ్ గారు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమం చేసి ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం మాట్లాడు అన్నాడు? ఉద్యమ సందర్భంగా వచ్చిన తర్వాత కానీ